నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని ఎన్ని అవమానాలకు గురి చేశారో హోంమంత్రి వంగలపూడి అనిత తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. షాప్లు అక్రమాలపై విచారణ చేపడతాం మంత్రి మండిపల్లి వార్నింగ్. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై సమీక్షించినట్టు రాష్ట్ర మంత్రి నిమ్మల. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఆమె రాజమహేంద్రవరంలో పర్యటించారు. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు. జైలు పరిసరాలను గమనించారు. ఈ సందర్భంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడాన్ని అనిత గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ సర్కార్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించింది. స్నేహ బ్లాక్ లో వసతులను చూసి అనిత చెల్లించిపోయారు. వైసీపీ కక్ష సాధింపు రోజులు గుర్తుకు వచ్చి బాధపడ్డారు. భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది. బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈ రోజు మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మేము దాని మీద సీరియస్ గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి. అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు. కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలని దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడ వెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్ స్నేహ బ్లాక్ అది కూడా ఒక్కసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము. ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ అన్ని చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్ లో ఉండటం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా, రోజులు అన్నీ ఒకలా ఉండు. ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్లి ఏ బ్లాక్ లో పెట్టారు? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11 లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట. ఈ బ్లాక్ లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్ లో కూడా నన్ను. అంటే ఓవరాల్ గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈ రోజు అదే జైలు దగ్గరికి విజిటర్ గా మేము అక్కడికి వెళ్లి చూసి వాళ్ళ పరిస్థితులు షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలపై విచారణ చేపడతామని క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో 120 కోట్లకు ఆడదాం ఆంధ్ర కోసమని 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని దీనిపై విచారణ చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు క్రీడా శాఖపై రివ్యూ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రివ్యూలో ముఖ్యంగా ఏవైతే కార్యక్రమాలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో క్రీడాపరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా చర్యలు తీసుకునేదానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా దృష్టికి వచ్చిన అంశాలు, అలాగే ఏ చర్యలు తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ను వచ్చే 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్గా తయారు చేసుకునేదానికి ప్రయత్నంగా మేము చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గల్లీ నుంచి హెడ్ క్వార్టర్స్ వరకు
ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా క్రీడాకారులకైతేనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనే విసిఎండితో అందరితో మాట్లాడుకొని మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని పోతాం. దానిలో ముఖ్యంగా క్రీడా వికాస్ కేంద్రాలు అయితేనే, అలాగే గ్రామ స్థాయిలో క్రీడలు ప్రోత్సహించాలంటే, నాణ్యమైన క్రీడలు ఇవ్వాలంటే ప్రజలకు, అక్కడ ఉన్న క్రీడాకారులకు అక్కడ ఏర్పాటు చేయబోయే గ్రౌండ్స్ విషయం అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అయితేనే చర్చించాము. ఇంకా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. సుమారు 120 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్ పై నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు సక్రమంగా కేటాయించకపోవటం వల్లనే ఈ గేట్ ఇవాళ కొట్టుకుపోయిందని మరి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ విషయాల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా 2 మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఆహ్వానించడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితో పాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు. చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేట్ కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్టు. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన ఫండ్స్. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి ఇంజనీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీశైలం సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టులో ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నం నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి
వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెషర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు అమలాపురంలో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిలు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం హయాంలో సివిల్ సప్లైస్కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కారు నగదు చెల్లించలేదన్నారు. రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, జి విజయరాజు గారు రామరాజు గారు జున్నూరు, బొబ్బిశెట్టి రామలింగేశ్వరరావు గారు పెనుమదం గ్రామం, బోడపాటి సత్యనారాయణ గారు కృష్ణాయపాలెం, రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం, అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం, కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం, పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం, గజ్జెవరపు సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం, గరిగబాటి రవిదేశి గారు కృష్ణాయపాలెం. వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి. అలాగే ఓత్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఏలూరు. ఏమన్నా అందరూ కూడా కిందకు వచ్చేయండి. చెక్కు తీసుకున్న వాళ్ళకి కిందకు వచ్చేయండి రైతులు. అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి. సార్ బాబు అటు తప్పుకోండి. ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం, అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని వైకాపా నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ సెంట్రల్ కోఆర్డినేటర్ బాడిత శంకర్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు తొలగించింది జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, సుజనా చౌదరిపై వైకాపా నేతలు మరోసారి అవాకులు చవాకులు పేలితే రోడ్డు మీద ఎలా తిరుగుతారో చూస్తామన్నారు. ఈరోజు నిన్న వైకాపా లీడర్సు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు. అంబేద్కర్ గారి పేరును తొలగించింది జగన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి విదేశ విద్య పేరుని తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి కూతంత దూరంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి? చంద్రబాబు గారు ఎందుకు సమాధానం చెప్పాలి? స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు గారు సుజనా చౌదరి గారికి ఇచ్చారన్న దానికి మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలి తప్ప అవాకులు చెవాకులు పేలకూడదు. మీరు సమాధానం చెప్పవలసిందల్లా కూడా మేము చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మీ జగన్ రెడ్డి, మీ తొక్కలకి రెడ్డి అందరూ కూడా తెలుగుదేశం కార్యాలయం ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎంఎస్ఎంఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు. తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తాయి.
నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై ఏకరవు పెట్టారు. అందరి సమస్యలు విన్న లోకేష్ పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. నకిలీ మిర్చి విత్తనాల బారిన పడి నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయిన అచ్చంపేట మండలం తాళ్ల చెరువుకు పలువురి రైతులతో కలిసి సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అచ్చంపేట మండలం తాళ్ల చెరువు గ్రామంలో గత ఖరీఫ్ సీజన్లో US 450 అనేటటువంటి విత్తనాన్ని నాటి రైతులు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోవడం అనేటటువంటిది జరిగింది. దాదాపుగా 100 మంది పైగా రైతులు 300 ఎకరాల్లో విత్తనాన్ని సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. ఇదే విత్తనాన్ని మేడికొండూరు మండలం అదేవిధంగా తదితర మండలాల్లో వేశారు. దీనికి సంబంధించినటువంటి యజమాని అక్కడ వాళ్ళకి రైతులకి నష్టపరిహారం పాకెట్కి 2000 రూపాయల చొప్పున ఇవ్వటం అనేటటువంటి జరిగింది. కానీ ఇక్కడ కూడా తాళ్ల చెరువు రైతులు మొత్తం దగ్గర కూడా పంటను అధికారులు పరిశీలించారు. ఆ సమయంలో అదేవిధంగా మందుల కంపెనీల యాజమాన్యం పరిశీలించి విత్తనాల కంపెనీల యాజమాన్యం పరిశీలించి ఈ పంట మొత్తం కూడా విత్తనాలు నకిలీవని తేల్చి నిర్ధారించడం అనేటటువంటి జరిగింది. ఆ సందర్భంగా రైతుల వద్ద నుండి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్, వాళ్ళకు సంబంధించినటువంటి రసీదులు ఇవన్నీ కూడా ఆ విత్తనాల కంపెనీ యజమాని సేకరించి వారం 10 రోజుల్లో మీ అందరికీ కూడా డబ్బులు వేస్తానని చెప్పడం అనేటటువంటి జరిగింది. కానీ వారం 10 రోజుల తర్వాత ఇప్పటికి దాదాపుగా 4-5 నెలలుగా తిరుగుతా ఉన్నా కూడా ఆ యజమాని ఏం మాత్రం కూడా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వానికి చెందిన 2 ఎకరాల డీకేటీ స్థలంలో దళితులు పేదలు గుడిసెలు వేసుకొని ఉంటే స్థానిక నాయకుడు వచ్చి ఇళ్లను తొలగించి మహిళలపై దాడి చేయడం దుర్మార్గమని అఖిలపక్ష నాయకులు కిషోర్ కుమార్, బి నారాయణ సత్తార్లు మండిపడ్డారు. కడప R&B అతిథి గృహంలో ఆదివారం వారు మాట్లాడుతూ దళితులను పేదలను కొట్టి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించడం ఏంటని ప్రశ్నించారు. భర్తల ముందర భార్యలు కొట్టడం జరిగింది. మరి ఈ సంఘటనను ఎదుర్కోవడం కోసం ప్రయత్నిస్తే జడ పట్టుకొని బట్టలు కూడా ఊడిపోతున్నాయనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా ఆ మహిళల మీద దాడులు జరగడం, ఆ మహిళలు దాడులు జరగడంతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళకంటే కొట్టినటువంటి వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి ఈ మహిళల మీద, ఈ దెబ్బలు తిన్నటువంటి దళితుల మీద అక్రమ కేసులు బనాయించడం కూడా జరిగింది. మరి మేము నిన్న ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కూడా బద్వేల్లో ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆ ఇబ్బంది పడి దెబ్బలు తిన్నటువంటి మహిళలను పరామర్శించడం జరిగింది. ఏ స్థలంలో అయితే వాళ్ళు గుడిసెలు వేసుకుంటున్నారో ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్కు పోయి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే అయ్యా వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారా, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారా, మరి దళితుల మీద కేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.